ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం సామాన్యులకే కాదు, తలపడిన విశ్లేషకులకు కూడా సాధ్యం కాని పని. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ యావనికంపై వినిపిస్తున్న పేరు రఘురామకృష్ణరాజు. కేసులో బోరుగడ్డ అనిల్ ఎంట్రీ ఇది మామూలు ట్విస్ట్ కాదు, అసలు సిసలు పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తుంది. గత కొన్నాళ్లుగా రఘురామకృష్ణరాజు చుట్టూ తిరుగుతున్న అరెస్టులు, కస్టడీలు, చిత్రహింసలు, ఆరోపణలు ఇప్పుడు ఒక కొత్త మలుపు తీసుకున్నాయి. నిన్నటి వరకు కేవలం పోలీసు అధికారుల చుట్టూ తిరిగిన ఈ ఉచ్చులోకి ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి రావడం పెను సంచలనంగా మారింది. అసలు ఏం జరుగుతుంది అని ఆరా తీస్తే బయటపడుతున్న విశేషాలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. రఘురామకృష్ణరాజు గతంలో సిఐడి కస్టడీలో ఉన్నప్పుడు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, తనను బూటు కాళ్లతో తన్నారని చేసిన ఆరోపణలు అందరికీ గుర్తుండే ఉంటాయి. అయితే ఈ సమయంలో అక్కడ ఉన్నది కేవలం పోలీసులే కాదని బయట వ్యక్తులు కూడా ఉన్నారనే వాదన ఇప్పుడు బలంగా అనిపిస్తుంది. ఈ క్రమంలోనే బోరుగడ్డ అనిల్ పేరు తెరపైకి వచ్చింది. ఒక రాజకీయ నాయకుడిని కస్టడీలో ఉన్నప్పుడు బయట వ్యక్తి వచ్చి ఎలా కొట్టారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ ఇది నిజమైతే అప్పటి ప్రభుత్వ యంత్రాంగం ఎంతటి దారుణాలకు ఒడిగట్టిందో అర్థం చేసుకోవచ్చు. బోరుగడ్డ అనిల్ పాత్ర ఈ కేసులో ఎంతవరకు ఉన్నది విచారణలో తేలాల్సి ఉన్న సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం రఘురామకృష్ణ హింసించిన వారిలో ఈయన కూడా ఒకరని బలమైన ఆరోపణలు వస్తున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి పోలీసులు ఒక నిందితుడిని బయట వ్యక్తికి అప్పగించడం లేదా అతని సమస్యలో దాడి చేయించడం అనేది రాజ్యాంగ విరుద్ధమైన చర్య. ఈ పరిణామాలు ఇప్పుడు అప్పటి అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ వంటి వ్యక్తులకు అప్పట్లో ఉన్న అండదండలు ఎవరివి అనే ప్రశ్న తలెత్తింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ఐపీఎస్ అధికారులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే కోణంలో దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. రఘురామకృష్ణరాజు కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తనను హింసించిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెడతానని ఆయన శపథం చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్విస్ట్ త్వరలో బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అవుతారా లేక సాక్షిగా మారుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అనిల్ కనుక నోరు విప్పితే అప్పట్లో సిఐడి కార్యాలయంలో ఏం జరిగిందో, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎట్లాంటి కుట్రలు జరిగాయో భయపడే అవకాశం ఉంది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇదంతా జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుండగా పాత తప్పులు ఒక్కొక్కటిగా బయటపడడం వైసీపీ శ్రేణులను కలవరపెడుతుంది. మొత్తం మీద ఈ ఉదాంతో ఏపీ రాజకీయాల్లో ఒక పెను తుఫాను సృష్టించింది. ఒక సాధారణ వ్యక్తి ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని కస్టడీలో కొట్టగలిగే స్థాయికి వెళ్ళారంటే వ్యవస్థలు ఎంతలా నిర్వీర్యం అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ కేసు మరిన్ని సంచలనాలకు కేంద్ర బిందువు కావడం ఖాయం. అసలు దోషులు ఎవరి ఆదేశాల మేరకు ఎంత జరిగింది అనే నిజాలను నెగ్గు తేయాల్సి ఉంది. రఘురామకృష్ణరాజు పట్టుదల చూస్తుంటే ఈ కేసు క్లైమాక్స్ వరకు తీసుకెళ్లేలా ఉన్నారు. అందుకే ఇది మామూలు ట్విస్ట్ కాదు, ఏపీ రాజకీయాల భవిష్యత్తును ప్రభావితం చేసే అంశం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అందరి కళ్ళు బోరుగడ్డ అనిల్ ఇచ్చే స్టేట్మెంట్ మీదనే ఉన్నాయి. అది కనుక బయటకు వస్తే రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని భూకంపాలు రావడం ఖాయం. ఏది ఏమైనా అధికార కాండతో సామాన్యులు కూడా సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టగలరనే దారుణమైన పరిస్థితిని ఇది నిదర్శనంగా నిలుస్తుంది. రాబోయే కాలంలో చట్టం తన విశ్వరూపం చూపిస్తుందో లేదో వేచి చూడాలి. ఈ కేసులో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నాయి. అసలు పోలీసుల వ్యవస్థలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ డ్రామాలో ఇంకా ఎన్ని మలుపులు ఉన్నాయో, ఎన్ని పాత్రలు ఉన్నాయో ముందు తెలుస్తుంది.